ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ నుంచి పొడవు మార్కింగ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది డౌట్ ఉంటుంది. అంటే బ్లౌజ్ అనేది సాగిపోయిందా? లేదంటే మనం కరెక్ట్‌గానే మార్క్ చేశామా? అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆది బ్లౌజ్‌ని లోపల వైపుకు తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అయితే మనం కస్టమర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్‌కి సాగే గుణం ఎక్కువ ఉంటుంది. మనకి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు 12.5 ఇంచులు అయితే వచ్చింది టేప్తో కొలుచుకుంటే. ఈ 12.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు కరెక్ట్గా ఇలా గట్టిగా లాగకుండా బ్లౌజ్ని లూజ్గా వదలకుండా క్లాత్ పైన నార్మల్గా పెట్టి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మెయిన్ డాట్ వరకు వచ్చింది. మనం కింది వైపున షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం పావించు ఖర్చు కావాలి కాబట్టి పావించుకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి. ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ హ్యాండ్ జాయింట్ వైపు ఖర్చుని ఈ విధంగా కొలుచుకుంటూ ఇక్కడ మనకి చంక దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు వచ్చిన తర్వాత ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు నుంచి మెయిన్ డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది 36 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఉంటుందన్నమాట. అంటే మనకి మెయిన్ డాట్ ఈ 4 ఇంచెస్ దగ్గర వస్తుంది కాబట్టి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆది బ్లౌజ్ని మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర వేసుకున్న డాట్ వరకు ఇలా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఖర్చుతో సహా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని మనకి కరెక్ట్గా వచ్చింది అంటే మనము పొడవు అనేది కరెక్ట్గా తీసుకున్నట్టు ఆది బ్లౌజ్లో నుంచి. ఓకేనా? ఇంకా మీకు డాట్స్ ఎంత గ్యాప్తో వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ షేప్ ఎలా రావాలి అనేది కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.